ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నారో వాటిలో ఎంతో తెలివిగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు చక్కటి సలహాలను మీ యొక్క శ్రేయోభిలాషుల దగ్గర నుంచి తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. భవిష్యత్తులో ఏదైనా సాధించాలి అనే ఉద్దేశం ఎవరికైతే ఉందో వారు ఈరోజు మీరు మీ శ్రేయోభిలాషులతో కలిసి ప్రణాళికలు వేసుకునే ఉద్దేశం కూడా ఈరోజు మీకు ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలను చేయగలుగుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఏదైనా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని కానీ, నూతనంగా పెట్టుబడులు పెట్టాలని కానీ, లేదా నూతనంగా ఏదైనా వస్తువాహనాలు కొనుగోలు చేయాలి, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి, ఇట్లా ఎవరికి ఏ మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ దానిపైన మీరు ఈరోజు కొంతవరకు ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా చక్కగా రోజైతే మీకు కలిసి వస్తుంది. మీరు ఏదైతే డబ్బుని సంపాదించాలి అనుకుంటున్నారో ఆ దిశగా మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కటి సఫలీకృతం అవుతాయండి. రెండు చేతులా సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనడం కంటే అంతకు మించి మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆదాయం రెట్టింపు అవ్వడం, ఆదాయ మార్గాలు పెరగటం, లేదా మీరు చేస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు మీకు చక్కగా వృద్ధి జరిగి మీ చేతికి రావటం, ఇట్లా అన్నమాట. డబ్బు పరంగా అన్ని విషయాలలోనూ కూడా మీరు అనుకున్నది సాధించగలుగుతారండి. మీరు ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి అవసరం అయితే ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చులు అయితే కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వాటి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తను వహించడం, అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ, లేదా వాటిని వాయిదా వేసుకోవటం కానీ, ఇట్లాంటివి చేయటం వలన మీరు కొంతవరకు మీ డబ్బు ఏదైతే ఉందో దానిని చక్కగా పొదుపులో ఉంచుకోగలుగుతారు, నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా మీరు ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల సంపాదన విషయంలో మాత్రం ముందంజలో ఉండగలుగుతారండి. అయితే మీ సంపాదనను చూసి కొంతవరకు మీ పక్కనే ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్య పడటం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీకు అధికంగా ధనం రావడం కానీ, అధికంగా సంపాదన పెరగడం కానీ ఇట్లాంటి వాటిని కూడా వారు కొంతవరకు జీర్ణించుకోలేరు. అంటే వీరికి అనవసరంగా ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది, వీరు చేసిన దానికంటే ప్రతిఫలాన్ని ఎక్కువ పొందుతున్నారు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీరేవి చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మీరు చక్కగా మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసుకుని ప్రణాళికలు వేసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. పనుల్లో పని భారం, ఒత్తిడి అనేవి సహజంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ బాధ్యతగా మీరు యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా పొందగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత మాట మంచి కార్యక్రమం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే వారి సలహాలను తీసుకోవటం కానీ, లేదా మీ ఆలోచనలు వారికి పంచడం కానీ, ఇట్లా కాసేపు వారితో సంభాషణలు చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీరు బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి కూడా ఎంతో చక్కగా సునాయాసంగా జరపగలుగుతారు. ఎటువంటి ఒడిదుడుకులు కానీ, ఇబ్బంది లేకుండా ఆ వ్యవహారాలన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. నూతన వస్తువులను కానీ, వస్త్రాలను కానీ, వాహనాలను కానీ, ఇట్లా ఏదైనా స్వర్ణాన్ని కానీ కొనుగోలు చేయాలని కోరికతో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందండి. మీరు దేనికోసం అయితే ఆలోచిస్తున్నారో వాటికి
గురించి మీరు ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. వీలైనంత తొందరగా వాటిని మీరు కొనుగోలు చేయటం, మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం వాటిని బహుమతులుగా ఇవ్వటం, ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి. మీ పైన ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటి నిర్వహణలోనూ మీరు ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా బాధ్యతల పట్ల మరింత అప్రమత్తంగా, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూసి చూడనట్టు ఉండడం కానీ, జరుగుతుందిలే అని అలసటగా ఉండడం కానీ, ఇలాంటివి ఏమీ అలసత్వం లేకుండా ప్రతీదీ ఎవరైనా మీకు బాధ్యతగా అప్పచెప్పిన ప్రతి పనిని కూడా మీరు చక్కగా భుజాల మీద వేసుకుంటూ ప్రతి నిమిషం వాటి విషయంలో ఏం జరుగుతుంది అన్నట్లు అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. మీకు ఏ పని అప్పచెప్పినా కూడా పనిని శుభవంతంగా మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. అన్ని శుభాలకు కూడా మీరు స్వాగతించేలాగా మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా బాధించవండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు జాగ్రత్తలు వహించటం వలన మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. అయితే ఎవరైతే మీ యొక్క సమయాన్ని వృధా చేయాలని చూస్తున్నారో అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం కాసింత జాగ్రత్తను అయితే వహించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలు పొందే విధంగా ప్రతి ఆలోచన చేసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్లు, బదిలీలు ఇట్లాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలను ఏవైనా చేస్తే మీ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతమై కోరుకున్న విధంగా మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా చక్కగా లాభాల బాటలో నడుస్తుందండి. వ్యాపారంలో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్తుంది. వ్యాపారంలో గట్టి పోటీ తత్వంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా కొంత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. ముఖ్యంగా మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోవడమే కాకుండా మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా
మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా యథావిధిగా మీ బాధ్యతలన్నింటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారండి. మీరు చేసే ప్రతి పనిని కూడా చక్కగా గుర్తింపును ఇచ్చే విధంగా ఉండబోతుంది. స్నేహపూర్వకమైన వాతావరణం కూడా మీ చుట్టూ ఉండడం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు రోజు ముగిసే సమయానికి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని చూసినట్లయితే మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు చెప్పే ప్రతి మాటకి కూడా వారు ఏకీభవించడం, ఇద్దరి మాట ఒకటే సంతోషంగా రోజును గడపడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. అయితే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, కొన్ని ముఖ్యమైన ఆలోచనలను చేసేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్త వహిస్తూ మీరు మీ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా దూసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని 10 మంది ఆమోదించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని కలుగజేస్తుందండి. అంతేకాకుండా మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా, శుభప్రదంగా గడుపుతూ ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.